సాగర్కి నిజం తెలిసేలా చేసి వేదవతి రామరాజుకి సాగర్ చేత క్షమాపణ చెప్పించిన నర్మద. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక నర్మద అయితే సాగర్కి ఎలాగైనా తెలిసొచ్చేలా చేయాలని తన ప్రయత్నాలు తనైతే మొదలు పెడుతుంది. ఇక ప్రతి విషయంలో కూడా సాగర్కి అన్నీ తెలిసొచ్చేలా చేస్తూ ఉంటుంది. ఇదేంటి నర్మద, మరి ఇంత ఖర్చు పెట్టిస్తున్నావంటూ అడుగుతూ ఉండగా, అదేంటి సాగర్, ప్రతి విషయంలో మనదేగా ఖర్చు ఎక్కువ, నువ్వు వాడే సెంట్లని అవన్నీ కూడా ఇంతే కాస్ట్ అవుతాయి, నేనేమైనా పర్సనల్గా తెప్పించుకున్నానా, మనం వాడేయగా అన్నీ రాసింది అంటూ ఇక నర్మద అయితే ప్రతి విషయంలో సాగర్కి అయితే తెలిసేలా చేస్తూ ఉంటుంది. ఇంతలో వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేసి, నువ్వు చేసిన పనికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తూ ఎంత బాగా ముందుకు వెళ్తావే, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, ఆ నర్మద పీడ నాకు వదిలించావు, ఇంట్లోనే ఉంటూ పాపం అందరితో కలిసి ఉండలేక ఆ నర్మద గిలగిలలాడిపోతుంది, దాని బాధని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా, వాళ్ళ నాన్నను కలిసి మంచి పని చేశావు అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే అయిపోలేదమ్మడు, ఇంకా ఉంది, నేను ఈరోజే ఆ ప్రసాదరావుని కలుసుకుంటాను, ఎప్పుడో అమూల్య పెళ్ళైన తర్వాత పంచేస్తానన్న ఆస్తి ఆ ప్రసాదరావుని రెచ్చగొట్టి ఇప్పుడే పంచేలా చేస్తాను, నీకు అల్లుడు గారికి రావలసిన వాటా మీకు వచ్చేలా చేస్తాను, అప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, ప్రతి రూపాయికి వాళ్ళ దగ్గర చేయి చాపవలసిన అవసరం లేదు, నీ భర్త ఎలాగో అమాయకుడు, నీ భర్తని గనుక మచ్చిక చేసుకుంటే ఆ ఆస్తి మొత్తం నీ చేతుల్లోనే పెడతాడు, అప్పుడు నువ్వు హాయిగా మహారాణిలా బ్రతకొచ్చు అంటూ భాగ్యమైతే చెప్తూ ఉండగా, అమ్మో నువ్వు చెప్పేది వినడానికే చాలా బాగుంది, ఇది గనుక చేస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే నువ్విప్పుడు ఆ నర్మద తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెచ్చగొట్టినట్టు మాట్లాడి ఆస్తి మొత్తం వచ్చేలా చేస్తే ఇక నేను అనుకున్నది నెరవేరినట్టే, అడగకుండానే ఆస్తి మన చేతికి వస్తుంది, నిట్టూరు మాత్రం ఆ నర్మదకి వెళ్తుంది అంటూ ఇక వల్లి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఈ మాటలన్నీ విన్న నర్మద అయితే, అంటే ఇదంతా జరగడానికి కారణం వీళ్ళన్నమాట, ఇప్పుడు చెప్తాను అంటూ ఇక నర్మద అయితే బయటికి వెళ్తుంది. ఇంకా తన తండ్రిని కలుసుకోవడానికి నర్మద అయితే వెళ్ళేసరికి అక్కడికి భాగ్యం అయితే వెళ్తుంది. అప్పుడే భాగ్యం అయితే ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది, ఏంటండి మరిది గారు, మీరు ఇలా ఇంకా సైలెంట్గా వదిలేస్తారని అస్సలు అనుకోలేదు, మీరు అనుకున్నది సాధించాలి, మీ పట్టుదల విడవడానికి లేదు, పెళ్ళయ్యేదాకా అంటూ కావాలనే ఆ వేదవతి వంక పెట్టింది, ఎలాగో అమూల్యకి పెళ్ళయ్యేది లేదు, ఏమీ లేదు, ఎందుకంటే ఆ ఎదురింటి వాళ్ళు పెళ్ళి అవనిస్తారా ఏంటి, ఆ విశ్వాగాడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా అమూల్యకి పెళ్ళి జరగనివ్వడు, ఇక పెళ్ళి జీవితాంతం అవ్వకపోతే ఇక ఎలాగో ఆస్తి పంచే అవసరం కూడా ఉండదనే కావాలనే వాళ్ళు ఈ నాటకాలు వేస్తున్నారు, మీరు అనుకున్నది సాధించాలి అంటే ఇంకా మీరు గట్టిగా నిలబడాలి, మీరు మొన్న నిలబడినట్టే ఇంకా గట్టిగా నిలబడితే ఖచ్చితంగా ఆస్తి ఆ పెళ్ళి అవ్వకముందే వచ్చేస్తుంది, తర్వాత అమూల్యకి పెళ్ళి జరుగుతుందో జరగదో ఇక వాళ్ళ ఇష్టం అంటూ ఇక భాగ్యం అయితే అనేసరికి, నిజమే నేను కూడా అలాగే చెయ్యాలి అనుకుంటున్నాను, నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది, ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి నల్లుడిని కూతుర్ని బయటికి తీసుకురావాలి, ఆస్తి మొత్తం నల్లుడు సొంతం అవ్వాలి, అప్పుడే ఇక నా కూతురు జీవితం బాగుంటుంది, అందుకనే కావాలనే మా అల్లుడిని రెచ్చగొట్టి వాళ్ళ నాన్న మీద కోపం వచ్చేలా చేశాను, నా కూతురు ఆనందంగా ఉండాలి అంటే ఆ కుటుంబం ముక్కలైపోవాలి, నా కూతురు వేరే కాపురం పెట్టాలి అన్నా, తనకి నచ్చిన ఉద్యోగం చేసుకోవాలి అన్నా, మల్లుడు పక్క మార్గంలో వెళ్ళి సంపాదించాలి అన్నా ఆ ఇంట్లో ఉంటే కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ రామరాజు
తప్పు చెయ్యాలి అన్న ఉద్దేశానికి మాత్రం పోనివ్వడు. అందుకని అక్కడే సాగర్ గనుక ఉంటే ఎట్టి పరిస్థితిలో లంచాలు తీసుకునే ఉద్యోగం మాత్రం చేయడు. అదే పక్కకి వస్తే లంచాలు తీసుకునే ఉద్యోగం చేసినా ఏం చేసినా ఎవ్వరూ కూడా పట్టించుకోరు. అందుకనే ఖచ్చితంగా మళ్ళీ గొడవ చేస్తాను, బయటికి వచ్చేలా చేస్తాను, ఆ కుటుంబాన్ని మాత్రం విడగొట్టే తీరుతాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు ప్రసాదరావు కూడా. అది ఇప్పటికీ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలాగే ఏకమై ఆ కుటుంబాన్ని విడదీసేస్తే నా కూతురు కూడా సంతోషంగా ఉంటుంది అంటూ ఇక భాగ్యం అయితే చెప్పి వచ్చేస్తుంది. ఇంతలో ఈ మాటలన్నీ కూడా నర్మద అయితే వీడియో తీస్తుంది. ఇప్పుడే ఇది చూపించి సాగర్కి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ నర్మద అయితే ఆ వీడియోని తీసుకొని ఇక సాగర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఏ తప్పు చేశావో ఇప్పుడు నీకు అర్థమవుతుంది అంటూ తన దగ్గరున్న వీడియోని అయితే చూపిస్తుంది నర్మద. చూసావుగా, ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకో. మావయ్య గారు నిజాతి అయిన మార్గంలో వెళ్ళి నీ పేరుని నువ్వు సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకున్నారు. మా నాన్న మాత్రం నువ్వు అడ్డదారిలో వెళ్ళి లంచాలు తీసుకుని పైకి రావాలని కోరుకుంటున్నాడు. ఎవరు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకో. ఇది ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. మనం వేరే వెళ్తే మన జీవితాలు సంతోషంగా ఉంటాయని మా నాన్న అనుకుని ఆ పని చేస్తున్నాడు. అటు ఆ భాగ్యం తన కూతుర్ని ఎక్కడి నుంచి తప్పించి ఆస్తి మొత్తం తన కూతురికి వచ్చిన తర్వాత వాళ్ళు జలసాలు చెయ్యాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరి స్వార్థానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నువ్వు మాత్రం ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచించకుండా మీ అమ్మా నాన్నని ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయావు. వాళ్ళు నిన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. నువ్వు గుండెల మీద తన్నుతున్న సంతోషంతో నిన్ను ఎత్తుకుని ఆడిస్తూ ఎంతో మురిసిపోయి ఉంటారు. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుని ఉంటారు. ముగ్గురు కొడుకుల్ని చూసుకుని వాళ్ళు ఎంతో ఆనందపడి ఉంటారు. కానీ నీ మాటలతో చేతలతో వాళ్ళ గుండెలు చిల్లుపడేలా చేసి వాళ్ళని నరక యాతనకి గురి చేశాము. వాళ్ళు ఎంత బాధపడ్డారో ఒక్కసారి ఆలోచించు. చిన్నప్పటి నుంచి నువ్వు వాళ్ళతో కలిసిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో. నీ తల్లి తండ్రి నిన్ను ఎంత ప్రేమగా పెంచుంటారో, ఎంత అల్లారముద్దుగా చూసుకుని ఉంటారో ఒక్కసారి ఆలోచించు అంటూ ఇక నర్మద అయితే తన మాటలతో సాగర్ మనసు మారేలా అయితే చేస్తుంది. ఇక సాగర్ అయితే చిన్నప్పటి నుంచి ఇంట్లో గడిపిన జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ తన తండ్రితో కలిసి ఉన్న జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఇక తన తప్పు అయితే తను తెలుసుకుంటాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదో, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పు. ఇదంతా అసలు నేను ఏదో తెలియకుండా చేశాను, నన్ను క్షమించండి, నేను బుద్ధి తక్కువై చేశాను అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. వాళ్ళు తల్లి తండ్రి కదా, బిడ్డలు ఏ తప్పు చేసినా ఖచ్చితంగా క్షమిస్తారు అంటూ ఇక నర్మద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక సాగర్ అయితే తన తప్పు తెలుసుకొని ఇక రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అయితే చెప్తాడు. నన్ను క్షమించండి, నేను మూర్ఖుల్లా ప్రవర్తించాను. మీరు నా మంచి కోసమే చెప్పినా నేను అది పట్టించుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను. మీరు నా గురించి ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు అనుకున్నాను తప్ప మీరు నా కోసం మంచిగానే ఆలోచిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ సాగర్ అయితే రామరాజు వేదవతికి అయితే క్షమాపణ చెప్తాడు. ఇక రామరాజు వేదవతి ఇద్దరు కూడా సాగర్ని క్షమించి సమే కదరా అంటూ రామరాజు వేదవతి ఇద్దరు కూడా ఇక సాగర్ని అయితే దగ్గరికి తీసుకుని క్షమిస్తారు. ఇదంతా చూసిన వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, ఈ రోజుతో ఆస్తి పంపకాలు జరుగుతాయి, నేను ఇక ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే ఇలా జరిగిందేంటి, అసలు సాగరు వెళ్ళి క్షమాపణ అడగడం ఏంటి, మళ్ళీ అందరూ ఒక్కటైపోవడం ఏంటి, ఇదంతా కళా నిజమా, ఇప్పటి వరకు ఆస్తి మొత్తం వచ్చేస్తుంది, ఇక ఈ కుటుంబం విడిపోయింది ముక్కలైపోయింది అనుకుని నేను ఎంతగానో మురిసిపోయాను.
కానీ ఇలా జరిగిందేంట్రా దేవుడా అంటూ వల్లి అయితే షాకే చూస్తూ ఉంటుంది. సాగర్ మనసు మార్చుకున్నందుకు ఇక వేదవతి రామరాజు ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.